ఆమ్దానీ పెరిగినా అడ్డగోలు ఖర్చు. గత 10 ఏళ్లలో భారీగా నిధుల దుర్వినియోగం. ఉపయోగం లేని ప్రాజెక్టులకు లక్షల కోట్ల ఖర్చు. ఆర్బీఐ రిపోర్ట్ పరిశీలనలో వెల్లడి. 2014-15లో రాష్ట్ర ఆదాయం 29,000 కోట్లు. 2023-24 నాటికి 131,000 కోట్లు. ఏది ఖర్చు? ఆదాయం. ఇది ఆదాయం 29,000 కోట్లేమో రాష్ట్ర ఆదాయము 2014-15లో. 23-24కి వచ్చేసరికి 131,000 కోట్లకు పెరిగింది. ప్రజలపైన పన్నుల భారం పెంచి రాబడి పెంచిరు. సొంత ఆదాయం సరిపోక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చారు. ఫలితంగా 56,000 కోట్లకు చేరిన ద్రవ్య లోటు. వీళ్ళు ఇట్లా రాసిరు కదా. ఇప్పుడు నమస్తే తెలంగాణలో చూడు ఎట్లుంటుందో. జనాన్ని పేపర్లు కింద మీద వీళ్ళు ఎట్లా రాసిరు. 10 ఏళ్ల విధ్వంసం కాదు 100 ఏళ్ల అభివృద్ధి జరిగిందట. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసినట్టు ఆర్బీఐ నివేదిక. కేసీఆర్ పాలనలో ఆర్థిక వృద్ధిపై బురద జల్లిన కాంగ్రెస్ అట. 10 ఏళ్లలో రాకెట్ వేగంతో అభివృద్ధి సాధించిన తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానం అట. ఎవరినైనా ఆయన తలసరి ఆదాయాన్ని ఎట్లా లెక్క కడతారు తెలుసా? తలసరి ఆదాయం అంటే డబ్బులున్నోడు లేనోడు అందరినీ ఒక దగ్గర లెక్క కట్టి ఈ రాష్ట్ర తలసరి ఆదాయం, ఈ దేశ తలసరి ఆదాయం ఇంత పెరిగిందని చెప్తారు. ఉన్నోడి దగ్గర ఉన్నాయి, లేనోని దగ్గర లేవు. ఉన్నోని దగ్గర తెచ్చి లేనోనికి యాడ్ చేసి తలసరి ఆదాయం పెరిగిందంటే ఎట్లా? లేనోళ్ళది క్యాల్కులేట్ చేయండి, నిరుపేదలది క్యాల్కులేట్ చేయండి, అట్టడుగున ఉన్న ప్రజలది క్యాల్కులేట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది కథ ఏందో. నేను ఇంతకుముందు చెప్పినట్టు 10% సంపద 90% మంది దగ్గర ఉన్నది. 90% సంపద గుప్పెడు మంది దగ్గర ఉన్నది. అందరిది కలిపి తలసరి ఆదాయం లెక్క కడితే తలసరి ఆదాయం లెక్క ఎక్కువనే ఉంటుంది. మొత్తం జాతి వనరులన్నీ దోచిపెట్టి కార్పొరేట్లని పెట్టుబడిదారులని పెంచి పోషించి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని తలసరి ఆదాయం పెరిగిందంటే ఆయనను కూడా ఇన్వాల్వ్ చేస్తావా? ఒక మెగా కృష్ణారెడ్డి, ఒక దివీస్ మురళీకృష్ణరాజు, ఒక మైహోం రామేశ్వరరావు, ఒక అరబిందో, ఒక హెటిరో, వీళ్ళందరినీ ఒకే ఘాటిన కట్టి నిరుపేదలతో పాటుగా లెక్క కట్టి తలసరి ఆదాయం ఎక్కడో ఉన్నామనంటే ఎట్లా? ఈ తలసరి ఆదాయాలు, ఈ లెక్కలు అంత బోగస్. మనం ఒకటే అడుగుతున్నాం, విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది తెలంగాణ? ఒక విషయం చెప్పండి. ఏం అక్కర్లే, స్కూళ్ళు ఉన్నాయా? ఇవాళ కనీసం ఆహారం లేక ఎందుకు పిల్లలు చచ్చిపోతున్నారు? స్కూళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయా? స్కూళ్ళల్లో భోజనం ఉందా? పుస్తకాలు ఉన్నాయా? చదువు చెప్తున్నారా? ఎన్ని స్కూళ్ళు మూసేసిర్రు? అయిపోయా. వైద్యం ఉన్నదా అందుబాటులో? ప్రభుత్వ వైద్యం ఉందా? ఎక్కడో ఉన్నా కదా నువ్వు తలసరి ఆదాయంలో. ఎన్ని హాస్పిటల్ కట్టినావు? ఎన్ని స్కూళ్ళు కట్టినావు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినావు? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావు? ప్రైవేటు ఉద్యోగాల కల్పన ఎంతవరకు చేసినావు? చెప్పండి. చదువుకున్న వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ ఎంతవరకు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినావు? ఉన్నాయా లైబ్రరీలు పిల్లలు చదువుకోవడానికి? అరే ఇది కదా డెవలప్మెంట్ అంటే. విద్యా, వైద్యం, ఉపాధి ఈ 3 రంగాల్లో నువ్వు ప్రగతి సాధిస్తే నువ్వు డెవలప్మెంట్ సాధించినట్టు. రైతుల ఆత్మహత్య లాగినాయా? వ్యవసాయం విషయంలో 8,000 మంది రైతులు 10 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నారు. మరి ఇదేం తలసరి ఆదాయము? ఇదేం డెవలప్మెంటు? ఏడ ఉంది అభివృద్ధి? ఎవడ అభివృద్ధి జరిగింది? ఒక మెగా కృష్ణారెడ్డి అభివృద్ధి సాధించిండు, ఒక కేసీఆర్ కుటుంబం అభివృద్ధి సాధించింది, అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు అభివృద్ధి సాధించారు. వీళ్ళు అభివృద్ధి సాధించారు, ప్రజలు కాదు. ఇందులో మిమ్మల్ని మాకు యాడ్ చేసి ఎన్నో ఉన్నామనంటే ఎట్లా? ఈ లెక్కలన్నీ బోగస్. పెద్ద బోగస్. ఇవి కాదు మాట్లాడాల్సింది మనం. ఇది ఒక్క స్టేట్మెంట్తో మనం మొత్తం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ని మనం చూడలేం. అందులో ఉన్న ప్రతి అంశాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. నువ్వు ఒక్క కాళేశ్వరం ద్వారా 80,000 కోట్ల అప్పు తెచ్చినావు. అది ఇంట్రెస్ట్లతో పాటు 12 సంవత్సరాలుగా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 13,000 కోట్లు కడితే 170,000 కోట్లకు పోతున్నది. అది ఆ కాళేశ్వరం ద్వారా మనకు ఒరిగింది ఏంది? ఏం ప్రయోజనం జరిగింది? మిషన్ భగీరథ అంతే. పాత ట్యాంకులకి కొత్త కలర్ వేసి అదే అన్నావు, పాత పైప్ లైన్లకు కొత్త కనెక్షన్లు ఇచ్చేసినావు. బోర్ వాటర్కి అదే, మంచినీళ్ళకి అదే.